దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా? మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు మనలను వెంటాడుతూనే ఉంటాయి. అయితే ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు దేవుని సన్నిధిలో పరిష్కారము దాచబడి ఉంది. సమాధానాన్ని ఆయన ఇవ్వగలడు. గనుక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ముందుకు సాగుతాం. దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినండి, చదవండి. ఎంతో కొంతమందికి ఈ వాక్యాలను పరిచయం చేయండి. వారు కూడా వింటారు, దీవించబడతారు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కపెర్నహూములోనికి వెళ్ళాడు. యేసు ప్రభు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ గ్రామంలో యేసు ప్రభు మా ఊరికి వచ్చాడని ప్రజలందరూ తెలుసుకొని మేం బాగుపడదామని ఆయన ఏ ఇంటిలో ఉన్నాడో తెలుసుకొని ప్రజలందరూ పరుగులు తీస్తున్నారు. యేసు ప్రభు ఉన్న ఇంటికి వెళ్దాము అని ఎవరి మట్టుకు వారు వెళ్తున్నారు. ఆ గ్రామంలో పక్షవాత రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి మంచం మీద పడుకొని ఉన్నాడు. వాడికి ఆశ, నేను బాగుపడాలి, అందరిలాగా నేను కూడా చక్కగా తిరగాలి, నేను పని చేసుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇలా మంచం మీదనే రోగంతో బ్రతుకుతున్నాను, ఇంకెంతకాలం ఇలా బ్రతకాలి, చనిపోతే మేలు అని ఆలోచన ఒక ప్రక్క, కానీ బ్రతకాలన్న ఆశ మరొక ప్రక్క. ప్రజలందరూ యేసు ప్రభు వచ్చాడని వెళ్తున్నారు, పరుగులు తీస్తున్నారు, ఎవరి మట్టుకు వారు. అయితే ఒక నలుగురు మాత్రం ఈ పక్షవాత రోగంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఒరేయ్, వీడు చాలా కాలం నుంచి రోగంతో బాధపడుతున్నారా, చాలా సంవత్సరాల నుండి మంచం మీదనే పడుకొని ఉన్నారా, వీడు బాగుపడితే వీని కుటుంబానికి వీడు ఉపయోగపడతారా, వీడిని ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దాంరా, ఆయన ఎంతోమందిని బాగు చేస్తున్నాడు కదరా, వీడు కూడా బాగుపడతాడని నలుగురు మాట్లాడుకొని వాని దగ్గరికి వెళ్ళారు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. అందరూ వెళ్ళినట్లుగా వీరు వెళ్ళలేదు. మేం వెళ్దాం అని అందరూ పరుగులు తీశారు. కానీ ఈ నలుగురు మాత్రం వీని దగ్గరికి వచ్చారు, వీడు బాగుపడాలి అని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మందిరానికి వెళ్తూ ఉంటాం. దేవుని మందిరానికి ఆదివారం వచ్చిందని, కూటాలు పెట్టారని పరుగులు తీస్తూ ఉంటాం. అయితే మనం వెళ్తూ ఉన్నప్పుడు కనీసం ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి వారిని కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి, తీసుకెళ్ళాలి అన్న ఆలోచన చాలా మందిలో లేదండి. ఎవరి మట్టుకు వారు మేం బాగుపడతాం, మేము దీవించబడాలి, మేము మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎవరి మట్టుకు వారు మందిరానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రార్థనలకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కూటాలకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ కనీసం మన బాధ్యతగా ఇతరుల వైపు ఏమైనా ఆలోచన కలిగి ఉన్నామా అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ దినాల్లో. వీడిని ఎలాగైనా సరే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు. ఒరే, వీడిని గనక ఎత్తుకుంటే వీడు రోగంతో ఉన్నాడు గనక కుయ్యో మొర్రో అంటాడు, వీడిని ఎలా ఎత్తుకెళ్ళాలి అని ఆలోచన చేసి
కాసేపు అయ్యేసరికి ఒక ఆలోచన వచ్చింది. ఏం లేదురా, ఈ చనిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోయారనుకోండి, మంచంతో సహా తీసుకెళ్తారు, అవునా? చనిపోయిన వారి ఇంటిలో ఎవరైతే చనిపోతారో వాళ్ళ మంచాన్ని కూడా పడేసి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు కట్టుకున్న బంగారాన్ని మాత్రం, ధరించిన బంగారాన్ని మాత్రం పారేయరు. వాళ్ళు వేసుకున్న నగలను మాత్రం పారేసిరారే సమాధి దగ్గర. ఏ మంచాన్ని పడేసి వస్తారు? ఆలోచించండి ఒకసారి. వారిని మోసుకెళ్ళినట్లుగా, ఏం లేదురా, నలుగురం ఉన్నాం, మంచానికి 4 కోళ్ళు ఉన్నాయి, నువ్వు ఆ మూలకి వెళ్తే నేను ఈ మూలకి వెళ్తాను, నువ్వు ఆ మూలకి వెళ్తే నేను ఈ మూలకి వెళ్తానని నలుగురు మాట్లాడుకొని వాని పైకి ఎత్తారు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని, చూసారా, మోసుకొని వచ్చారు. యేసు ప్రభు ఉన్న ఇంటికి వచ్చారు. అయితే ఇంటిలో స్థలం లేదు, ఇంటి బయట స్థలం లేదు. గుంపులు గుంపులుగా ఉన్నారు ప్రజలు, గుంపులు గుంపులుగా మోసుకొని వచ్చారు. ఎంత అద్భుతం అండి! ఈ 4 వాడు బాగుపడాలని ఆలోచన చేయక, వాడు ఎలాగైనా సరే స్వస్థత పొందుకునే దాని కొరకు మోసుకొని వచ్చారు. అంటే ఆలోచించడం మాత్రమే కాదు, వాని భారాన్ని మోయడానికి వచ్చారు. వారికి అంత బాధ్యత అవసరం లేదు కదా. వాడు ఎటుపోతే నాకేమిటి, వాడు రోగంతో ఉంటే నాకేమిటి, వాడు బ్రతికితే నాకేమిటి, చనిపోతే నాకేమిటి అని ఆలోచించలేదు. బాధ్యత కలిగి భారాన్ని మోయడానికి సిద్ధపడ్డారు, మోసుకొని వచ్చారండి. ఇంటిలో స్థలం లేదు, బయట స్థలం లేదు, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. అరే, ఇంత దూరం మనం మోసుకొచ్చామే, వీడిని ఎలాగైనా సరే యేసు ప్రభుకి చూపించి వీడు బాగుపడితే అంతే చాలరా, మరి లోపలికి వెళ్ళేదానికి స్థలం లేదు, మరేం చేద్దామని అక్కడే నిలబడి ఉన్నారు. ఒకడంటాడు, ఒరే, ఇంత ప్రయాసపడి వీడిని మోసుకొచ్చాం కదా, వీడిని వెనక్కి మాత్రం తీసుకొని వెళ్ళకూడదు, యేసు ప్రభు దగ్గరికి వీడిని ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళాలి, వీడు బాగుపడాలి. ఇంకొకడంటాడు, మరేం చేద్దాంరా. ఇంకొకడంటాడు, నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. 4వ వాడంటాడు, చెప్పురా అంటాడు. ఏం లేదు, నేను ఇది పెంకులు గల ఇల్లే కదా, నేను పైకి వెళ్తాను, ఈ మంచం ఎంత వెడల్పు ఉందో, ఎంత పొడవు ఉందో అంత నేను పెంకులని తీస్తానురా. ఈ 4 కోళ్ళకి, మంచానికి 4 తాళ్ళు కడదాం, యేసు ప్రభున్న చోట సరాసరి పైనుండి ఈ మంచాన్ని దించుదాంరా అని ఆలోచన ఇచ్చారు. ఎంత అద్భుతం అండి! అంటే వాడు బాగుపడేదాని కొరకు ఎంత ఆలోచన చేస్తున్నారు, ఎంత ప్రయాస తీసుకుంటున్నారు, ఎంత బాధ్యత కలిగి ఉన్నారు. పైకి వెళ్ళారు, తాళ్ళు కట్టారు, మంచాన్ని సరాసరి యేసు ప్రభు కూర్చున్న ఎదుటికి దింపారు. అప్పుడు వాడిని చూసి యేసు ప్రభు అంటాడు, యేసు వారి విశ్వాసమును చూచి 5వ వచనం, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. చూసారా, ఎంత అద్భుతం అండి! ఇలాంటి 4 కలిగి ఉన్న స్వభావాన్ని, ఈ 4 కలిగి ఉన్న ఉద్దేశాన్ని ప్రతి సంఘంలో గనక విశ్వాసులు కలిగి ఉన్నట్లయితే ఈరోజు సంఘాలు ఆత్మల చేత నింపబడేవి. సంఘాలలో, మందిరంలో ఖాళీ కనపడేది కాదండి. ఎవరి మట్టుకు వారు నేను బాగుపడతాం. ఈ దినాల్లో అక్రమం విస్తరించింది గనక ప్రేమ చల్లారిపోయింది. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగున్నారా లేదా,
ఎవరు ఎటుపోతే నాకేమిటి అని ఆలోచన కలిగిన వాళ్ళు 100% ఉన్నారు. ఇంకో కొందరు అంటారు 90% ఉన్నారంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము స్వార్థంగా ఆలోచించకూడదు. దేవుడు నన్ను రక్షించాడే, ఎందుకని? ఇంకొకరిని నేను రక్షించేదాని కొరకు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడే, దేని కొరకు? రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించేదాని కొరకు. స్వార్థం ఎందుకండి? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎంతమందిని యేసు ప్రభు యొద్దకు నడిపించగలిగారు? ఇతరుల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, సమయాన్ని వెచ్చించి, వారి కొరకు కొంత డబ్బును ఖర్చు చేసి, ఎలాగైనా సరే ఈ కుటుంబం బాగుపడాలి, వీరు బాగుపడాలి, వీరు బాగుపడితే పాప శాపాల్లోంచి విడుదల పొందుకొని యేసు రక్తం చేత కడగబడి పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ఆలోచన కలిగి ప్రజలను ప్రార్థనకి నడిపించగలుగుతున్నామా? లేకపోతే నేను బాగుంటే చాలని పరుగులు తీస్తున్నారా? సంఘానికి నీ వలన ఏం ఉపయోగం ఉంది? నీ ద్వారా ఎంతో కొంతమంది అయినా సంఘంలో చేర్చబడుతున్నారా? లేకపోతే కేవలం నీవే వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకొని, మేళ్ళు పొందుకొని, నీవు నీ కుటుంబం మాత్రమే ఆనందంగా ఉండగలుగుతున్నారా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దాహం అన్నాడు. ఏమిటి ఆ దాహం? ఆత్మల దాహం. మరి యేసు ప్రభుని కలిగి ఉన్న మనం కనీసం బ్రతికున్నంత కాలం కొంతమందినైనా యేసు యొద్దకు నడిపించగలుగుతున్నామా? ఆలోచించండి. సంఘానికి ఉపయోగం లేనటువంటి క్రైస్తవులు సంఘంలో విశ్వాసులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ నలుగురు లాంటి విశ్వాసులు మందిరంలో ఉంటే సంఘానికి, సేవకునికి, దేవునికి ఎంతో ఉపయోగకరంగా ఉండగలరు. మరి నలుగురు కలిగి ఉన్న స్వభావాన్ని వాక్యం వింటున్న నీవు కలిగి ఉన్నావో లేదో ఒక్కసారి ఆలోచించి, మరి ఈ రోజు నుండి అయినా కనీసం నా ద్వారా ఒక 5 మందినైనా, లేదా ఒక 10 మందినైనా, లేదా నా శక్తి కొలది, దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది వారిని నడిపించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించి, మన బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలోనికి వెళ్ళి సాక్ష్యం చెప్పి 2 మాటలు చెప్పి ఎలాగైనా సరే వారిని దేవుని యొద్దకు నడిపించగలిగితే పాపం నుంచి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దాని ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. మరి ఈరోజు ఆలోచించి, ఈ నలుగురు ఉన్నట్లుగా నలుగురు కలిగి ఉన్న భారాన్ని, స్వభావాన్ని నేను కలిగి ఉన్నానా లేదా అని ప్రశ్నించుకొని, ఇక మీదట నాయన నా స్వార్థాన్ని క్షమించి ఈ నలుగురు ఉన్నట్లుగా వారు కలిగి ఉన్న మంచి ఆలోచన బట్టి, మంచి స్వభావమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను కూడా వారిలాగా ఉండుటకు సహాయం చేయండి అని తీర్మానంతో ప్రార్థించు. కొంతమందినైనా సంఘానికి నడిపించు. అప్పుడు నీ ద్వారా పరలోకంలో తండ్రికి సంతోషం కలుగుతుంది. అట్టి కృపా దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రం. నిజమే, స్వార్థం ఎక్కువైపోయింది. నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరూ వెళ్ళారు, కానీ నలుగురు మాత్రం వీడు బాగుపడాలని కోరుకున్నారు. బాగుపడ్డాడు. తండ్రి మీకు వందనాలు. మేము కూడా అలాగా నడిపించుటకు, మేము మాత్రమే బాగుండాలన్న ఆలోచన లేక, అందరు రక్షించబడాలన్న కోరికతో భారం కలిగి, ప్రయాస కలిగి వారిని మీ యొద్దకు నడిపించుటకు మీ కృప అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.